ప్రభువునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ రాత్రి సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించక ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడ, వాక్యమై ఉంటున్నటువంటి మా దేవానికి స్తుతులు స్తోత్రం. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన నా తండ్రి, నీ కుమారుని ద్వారా మమ్మల్ని రక్షించుటకు మీరు మాయడలో చూపిన కృపను బట్టి, ప్రేమను బట్టి మీకు స్తుతులు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తుతులు స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వైతిత్వమయ్యకున్న తండ్రి, ఇదిగో ఈ సాయంకాల సమయంలో ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించుటకు మేమంతా ఒక చిన్న కుటుంబముగా చేరి ఉండగా ప్రభువా మా అందరితో మీరు మీ వాక్యం ద్వారా మాట్లాడండి. ప్రభువా నీ వాక్యాన్ని నేను తెలియజేస్తుండగా నాయన, నేను ప్రభువా నీ సిలువ చాటున ఉండినట్లుగా నన్ను మరుగు చేసి ప్రభువా నీవే నీ బిడ్డలతో మాట్లాడండి. మీరే మహిమ పొందండి ప్రభువా. ప్రభువా నీ వాక్యాన్ని నూరంతలుగా ఫలించినట్లుగా మీరే మహిమకరంగా దాన్ని ఉంచుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతిపస్త నామములో సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొని పొందుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనము గడిచిన 2 సార్లు పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ధ్యానించుకుంటున్నాం. మొదటి 2 వచనములు మనం ధ్యానించిన తర్వాత ఈరోజు మనం 3వ వచనాన్ని ధ్యానించవాలని నేను తలంచి ఉంటున్నాను. ఆ వాక్యాన్ని నేను ఒకసారి చదివి మీకు వినిపిస్తాను. పరిశుద్ధుడైన యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయము 4వ వచనమును మనం, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. మరొకసారి చదువుతున్నాం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే గాని తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఈ యొక్క వాక్యమును 2 భాగాలుగా మనం చూసినట్లయితే, మొట్టమొదట యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నటువంటి మాట, మొట్టమొదట తాను ద్రాక్షవల్లిగా తెలియజేసుకున్నారు, తండ్రిని వ్యవసాయకుడుగా తెలియజేశారు. తర్వాత ఫలింపని తీగలను గురించి ఆయన తెలియజేశారు. మరి 3వ వచనంలో తన శిష్యులను నా మాటల వల్ల మీరు ఇప్పుడు పవిత్రులై ఉంటున్నారు అని తెలియజేశారు. అంటే యేసు ప్రభు తన శిష్యులను ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో, ప్రణాళిక చొప్పున వారిని తన రాజ్య సువార్తలో తన యొక్క బిడ్డలుగా, తన సేవకులుగా, తన సువార్తను వ్యాపింపజేసేటువంటి పరిచర్యలో భాగస్థులుగా వారిని తయారు చేస్తూ వస్తున్నాడు. మరి ఈ క్రమంలో వారు పవిత్రులైన తరువాత మొట్టమొదట తండ్రితో వారు సంబంధం కలిగి ఉండినట్లుగా తెలియజేయబడ్డారు. తరువాత వ్యవసాయకుని యొక్క శ్రద్ధ కలిగినటువంటి, జాగ్రత్త కలిగినటువంటి కాపుదలలో వారు ఉంటున్నట్లుగా గమనించినారు. 3వదిగా యేసు ప్రభు యొక్క మాటల వలన వారు పవిత్రులైనట్టు చూశాం. సో ప్యూరిఫికేషన్ ముగించిన తర్వాత యేసు ప్రభువు నెక్స్ట్ వారికి ఏం చెప్తున్నారంటే, నా యందు నిలిచియుండుడి, నేను మీ యందును నిలిచియుందును అని చెప్తున్నారు. ఎంతో గొప్ప మాట ఇది. యేసు ప్రభు యొక్క మాటను తన శిష్యులకు ఒక ఆజ్ఞలాగా తెలియజేస్తూ ఉండవచ్చు, లేదా ఒక ఇన్స్ట్రక్షన్ లాగా వారికి తెలియజేస్తూ ఉండవచ్చు, లేదా తనను యొక్క ప్రామిస్ను వారికి తెలియజేస్తున్నాడు. మరి ఈ వాక్యాన్ని గమనించినప్పుడు ఒక క్రైస్తవుడు ఎలాంటి జీవితం కలిగి ఉండాలి, దేవుని సేవకు అంకితమైనటువంటి పరిచర్యలో ఉన్నటువంటి వ్యక్తి మొట్టమొదటి లక్షణం ఏంటి అని ఇక్కడ ప్రభువు తెలియజేస్తున్నాడు. ఎంతో థియలాజికల్ జ్ఞానం కలిగిన కానీ
పరిశుద్ధ గ్రంథం యొక్క అన్ని అంశములు జ్ఞానము కలిగి అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి కానీ ఈ పరిచర్యలో సఫలీకృతమైనటువంటి ఫలవంతమైనటువంటి విధంగా ఆయన రాజ్యాన్ని నీతిని వెదకాలంటే వాటన్నిటికంటే ముందుగా దేవుని యందు నిలిచి ఉండేటువంటి ఆజ్ఞ మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువు చెప్తున్నట్లుగా నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉండాను అని తెలియజేస్తున్నాడు. మరి యేసు ప్రభువులో మనం నిలిచి ఉండకుండా ఎంత జ్ఞానవంతులమైనా ఏమి చేసినప్పటికీ ఆ పరిచర్యలో ఫలములు కనిపించవు, ఉజ్జీవము కనిపించదు, ఆత్మల సంపాదన కనిపించదు. వాక్యం వరకు చాలా ఆసక్తిగా వినేదిగా, ఎంతో ఆత్మీయ లోతులు తెలిసినటువంటిదిగా గ్రహించగలుగుతాము, కానీ కార్యం జరగడానికి యేసు ప్రభువును కలిగిన జీవితం కలిగి ఉండాలి. ఎందుకంటే మనం చెప్పేటువంటి ప్రతి ఒక్క పరిచర్యలో ఉండేటువంటి వాక్యములో కార్యం జరిగించేవాడు యేసయ్య. యేసు ప్రభువును కలిగి ఉన్నటువంటి జీవితమే ఆయన యొక్క రాజ్యము నీతిని వెదకడానికి, ఆత్మలు సంపాదించడానికి మనకు సహాయపడుతుంది. కాబట్టి మనం గమనించినట్లయితే మొట్టమొదట నా యందు నిలిచియుండుడి అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు మనలో నిలిచి ఉంటానని చెప్తున్నాడు. మరి ఎలా యేసు ప్రభు యందు నిలిచి ఉండాలి అనేటువంటి దానికి ముందుగా నేను ఇంకొద్దిగా జనరల్గా మీతో అర్థమయ్యే రీతిగా కొన్ని విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభు ద్రాక్షవల్లితో తనను పోల్చుకున్నారు. తన తండ్రిని వ్యవసాయదారునిగా, శిష్యులను తీగలుగా తెలియజేశారు. మరి ఒక చెట్టు ఫలించాలి అని గమనించినప్పుడు తప్పనిసరిగా మనం ఈ లోకంలో ఒక చెట్టును నాటితే మనం చేయగలిగినటువంటి పని ఏంటంటే మనం దానికి నీరు పోయగలము, ఎరువు వేయగలము, అంటే పోషక పదార్థాలు అందించగలం, దానిని కాపుదలలో మనం ఉంచుకోగలం. కానీ ఇక్కడ ఆ చెట్టు అంత మాత్రాన చక్కగా ఎదగలేదు. ఒక వ్యవసాయదారుడు కానీ, ఒక చెట్టు నాటిన వ్యక్తి కానీ ఆ చెట్టుకు చేయలేనటువంటి కొన్ని పనులు ఆ చెట్టు చేయవలసి వచ్చింది. మనమంతా చాలామంది సైన్స్ విద్యార్థులమే. మనం గమనించినప్పుడు ఆ చెట్టు సూర్యరశ్మిని తనకు తానుగా గ్రహించాలి, గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను తనకు తానుగా తీసుకోవాలి. అంతేగాని ఇక్కడ వ్యవసాయదారుడు ఆ సూర్యరశ్మిని, ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అందించలేడు. అంటే ఇక్కడ చెట్టు కూడా తన కర్తవ్యాన్ని నెరవేర్చుకుంటూ ఉంటుంది. అలాగే ఒక క్రైస్తవ బిడ్డ యేసు ప్రభువును ఎరిగి ఆత్మీయంగా బలపడి ఆయన యొక్క రాజ్య సువార్తలో ముందుకు వెళ్ళాలి అంటే ఇక్కడ ఒక మొక్క వలె ఆ ద్రాక్ష చెట్టు ఎలాగైతే తను గాలిలోని సూర్యరశ్మిని, కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని, మొక్క నుండి నీరుని తీసుకొని తన పిండి పదార్థాన్ని తయారు చేసుకొని శక్తిని తయారు చేసుకుంటుందో మనం కూడా శక్తిమంతులుగా తయారవ్వాలి. అలా అవ్వాలంటే మనం వాక్యంలో గమనించినట్లయితే మన ప్రియుడైనటువంటి యేసు ప్రభువులో మనం నిలిచి ఉండాలి. ఎందుకంటే తండ్రి కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. కుమారుడు మనకు తన యొక్క ప్రేమను, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తుంటాడు. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనున్నటువంటి క్రీస్తును వెలుపల ఇతరుల కొరకు తీసుకురాగలిగినటువంటి కృపను అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. మరి ఒక విత్తనాన్ని తీసుకున్నట్లయితే ఆ విత్తనం మనం ఎక్కడో దాచిపెట్టినప్పుడు కానీ
ఒక పాత్రలో ఉంచుకున్నప్పుడు కానీ ఆ విత్తనం ఎండిన స్థితిలో ఉన్నప్పుడు దానిలో జీవం అయితే ఉంది. జీవం కలిగినటువంటి ఆ విత్తనము నీటితో భూమిలో ఉండి నీటితో నానే వరకు ఆ విత్తనము తన జీవమును ఉపయోగించుకొని ఒక చిన్న మొక్కగా మొలకెత్తలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఆ నీరు ఆ విత్తనాన్ని తాకుతుందో దాంట్లో ఉండేటువంటి పిండి పదార్థం అంతా కూడా చక్కెరగా మారి గ్లూకోజ్గా మారి పెరిగేటువంటి ఆ మొక్కకు పెరగటానికి ఉపయోగపడుతుంది. క్రైస్తవ బిడ్డ జీవితం కూడా అలాంటిది. యేసు ప్రభువును కలిగి యేసు ప్రభువులో నీవు ఉన్నప్పుడు యేసు ప్రభువు నీకు ఇచ్చేటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ నీవు తీసుకున్నప్పుడే నీవు జీవము కలిగినటువంటి ఒక నిజమైనటువంటి బిడ్డగా నువ్వు ఎదగగలవు. అందుకు మనం యేసు ప్రభువులో మనం ఉండాలి. యేసు ప్రభు మనకు 17వ అధ్యాయంలో గమనించినట్లయితే నేనును తండ్రియు ఏకమై ఉన్నాము అన్నాడు. మనందరికీ తెలుసు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిత్వమై ఉన్నటువంటి దేవుడు. మరి ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఒకసారి యేసు ప్రభువులో మనము నిలిచి ఉంటే మనం కూడా అతిత్వంలో ఒకరైపోతాం. నెక్స్ట్ యేసు ప్రభు ఏం చెప్తున్నారు? మీరు ఎప్పుడైతే నాలో నిలిచి ఉంటారో నేను కూడా మీలో నిలిచి ఉంటాను అంటున్నాడు. అంటే యేసు ప్రభు మనలో ఉన్నాడంటే యేసు ప్రభుతో పాటు తన తండ్రి యేసు ప్రభు ఏకమైనప్పుడు యేసు ప్రభుతో పాటు తండ్రి కూడా మనలోనికి వస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడిని కూడా యేసు ప్రభువు తీసుకొని వస్తున్నారు. తిత్వమైనటువంటి దేవుడు మనలోకి వస్తున్నట్టుగా ఆధ్యాత్మిక లోతులలో మనం బాగా ఆలోచిస్తే తెలుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితులలో మొట్టమొదట శిష్యులను అందుకనే పవిత్రులుగా చేశాడు. నేను పరిశుద్ధుని గనుక మీరును పరిశుద్ధుడైండుడని దేవుడు తెలియజేశాడు. కాబట్టి యేసు ప్రభుల వారు మన శరీరంలో మనలో జీవించాలి అంటే మనము తప్పకుండా we should remain in Jesus. Remaining in Jesus, that is very important. లేకపోతే యేసు ప్రభుతో కనెక్షన్ కలిగి ఉండేటువంటి వారంగా ఉంటున్నాం. యేసు ప్రభుతో అబైడింగ్ లో ఉంటున్నాం. యేసు ప్రభుతో కలిసి జీవించేవారుగా ఉంటున్నాం. అప్పుడు మన జీవితం అద్భుతంగా మారిపోయి ఉంటుంది. మనల్ని గమనించే ప్రతి ఒక్కరికి కూడా యేసు ప్రభువును కలిగిన మనము యేసు ప్రభువును ఇతరులకు చూపించగలం పరిశుద్ధాత్మ యొక్క కృప వల్ల. అందుకే మనం ఏం చెప్తుంటామంటే యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత మారు మనస్సు పొంది మన పశ్చాత్తాప హృదయంతో యేసు ప్రభువును అంగీకరించి ఆయన బిడ్డగా మారిన తర్వాత మనం చేయాల్సిన పని ఆయనలో ఉండటం మొదలు పెట్టాలి. ఆయనలో నిలిచి ఉండడం మొదలు పెట్టాలి. అప్పుడు మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతుంది. యేసు ప్రభువును అంగీకరించినప్పుడు మనకు రక్షణ, మన నిత్య జీవానికి మనల్ని పాత్రలుగా చేస్తున్నటువంటి యేసయ్య పరిశుద్ధాత్మతో మనల్ని అభిషేకించినప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటున్నాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తాం. అది యేసు ప్రభు కోరుకుంటున్నటువంటి ఆయన యొక్క కోరిక. ఆయన రాజ్య సువార్తలో మనం పాల్గొంటున్నాం. అందుకే ఆయన తన ప్రణాళిక ప్రకారం తన శిష్యులను తను పవిత్రపరిచిన తర్వాత వారికి ఒక ఆజ్ఞ లాంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, నా యందు నిలిచిండుడి. ఇక రెండవ వైపు చూసినట్లయితే తాను ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యులతో తాను దూరం అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఆత్మస్వరూపిగా తిరిగి వారి హృదయాలలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎంత గొప్ప సహవాసం అండి. ఆయన ఈరోజు మనందరిలో కూడా ఉండాలనుకుంటున్నాడు. అందుకే మనం ఒక వాక్యము పరిశుద్ధుడైన యోహాన్ రాసినటువంటి సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తే శిష్యులను అంత చక్కగా బోధించి అన్ని విషయాలు తెలియజేసిన తర్వాత చివరిగా యేసు ప్రభుల వారు తన తండ్రికి చాలా గొప్ప ప్రార్థన చాలాసేపు చేశాడు. ఆ ప్రార్థనలో అంతా కూడా తాను ప్రేమించినటువంటి శిష్యులను గురించి
ఆయన తండ్రిని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దాంట్లో మనం గమనించినట్లయితే 17వ అధ్యాయంలో మనం 11వ వచనంలో చూస్తే, పరిశుద్ధుడైనటువంటి తండ్రి మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడము. అక్కడ చెప్తున్నారు, తండ్రి కుమారుడు ఏకమైనలాగున మనల్ని కూడా తండ్రితో వేడుకొంచున్నాడు. అంతకంటే శిష్యుల కంటే మనకు కూడా ఇంకా క్లియర్ గా తెలిసే వాక్యం ఏంటంటే, 21వ వచనాన్ని అదే 17వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. ఆ ప్రార్థనలో ఏమంటున్నాడంటే, తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. చూడండి, యేసు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన తన శిష్యుల వాక్యము వలన తన యందు విశ్వాసం ఉంచు వారందరూ కూడా ఏకమై ఉండాలని కోరుకుంది. అంటే ఈరోజు నీవు నేను కూడా వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడి, వాక్యం ద్వారా ఉజ్జీవింపబడి, యేసు ప్రభువును కలిగిన జీవితంతో ఉన్నప్పుడు మనల్ని కూడా వారిలో ఏకమై ఉండాలనుకుంటున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు మనం ప్రేమించారు. ఇప్పుడు నాకు ఇంకొక విషయం కూడా గుర్తొస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఆ సందర్భమేమో కానీ నేను చెప్పాలనుకుంటున్నాను, ఎందుకో నా మనసుకు అలా తడుతుంది. మనం ఆల్రెడీ వీఆర్ ఎంగేజ్ టు జీసస్. మనం యేసు ప్రభు పెళ్లి కుమారుడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం తెలియజేసుకున్నప్పుడు, మనం ఒక వధువు, ఆయన వీఆర్ బ్రైడ్ ఫర్ జీసస్. ఆల్రెడీ మన ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆయన తన విలువైన రక్తంతో మనల్ని కొన్నాడు. మన పాప విమోచన కొరకు మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ఇప్పుడు పెళ్లి కుమారునిగా తిరిగి రావాలనుకున్నప్పుడు నీవు పెళ్లి కుమార్తెగా ఎలాగున్నావో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఇంకా నో అదర్ హోప్, నేను నిన్ను చేసుకోవడానికి లేదు. కొంతమంది అనొచ్చేమో కానీ నీకు అనడానికి లేదు. యేసు ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. సాధారణంగా పెళ్లి కుమార్తె పెళ్లి కుమారునికి ఏమన్నా ఇస్తుంటది, కానీ ఇక్కడ యేసు ప్రభు దానికి విరుద్ధంగా తనను తానే తన వధువు కొరకు గిఫ్ట్ గా ఇచ్చుకున్నాడు. వాట్ ఏ గ్రేట్ గిఫ్ట్ ఇట్ ఈస్. తనను తానుగా తనకు వధువుగా ఉండబోయేటువంటి సంఘము కొరకు, నీ కొరకు నా కొరకు తానే గిఫ్ట్ గా వచ్చాడు. కాబట్టి ఈ వాక్యాలు మనం చదివినప్పుడు యేసు ప్రభు యందు నిలిచి ఉండాల్సినటువంటి బాధ్యత, వీఆర్ గోయింగ్ టు బికమ్ ఏ ఫ్యామిలీ. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మతో మనము కూడా ఒక వ్యక్తిగా వారితో కలిసి ఉండాలని ఒక్కసారి మనం ఊహించుకుంటే, యేసు ప్రభువును కలిగి మనలో ఉండి ఆశ్చర్య కార్యాలు చేసేవారిగా, అద్భుత కార్యాలు చేసేవారిగా ఆయనలో ఉంటే మన జీవితం ఎలాగుంటుందో ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈరోజు అనేక సంఘాలలో ఇది కనిపించట్లేదు. ఎందుకంటే యేసు ప్రభువును గురించిన జ్ఞానం అత్యధికంగా ఉంది, కానీ యేసు ప్రభువును తమలో చూపగలిగినటువంటి జీవితం, యేసు ప్రభు యందు నిలిచి ఉన్నటువంటి జీవితం చాలా మందిలో కనిపించట్లేదు. అలా ఉండేటువంటి వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు. ఆయన నామంలో ఏది అడిగినా ప్రభు ఇస్తున్నాడు. ఆయన వాగ్దానం చేసి మాట తప్పే దేవుడు కాదు. కాబట్టి ఈరోజు మన ద్వారా కూడా ఆయన కార్యాలు జరిపించుకోవాలని మనం ఇంతకు ముందే చదివినటువంటి వాక్యంలో, వాక్యం వలన విశ్వాసం ఉంచిన వారును ఏకమైండులాగున అన్నారు. సో ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఒక శిష్యులతో చెప్పినటువంటి మాట ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నా యందు నిలిచియుండుడి, అప్పుడు నేనును మీ యందు నిలిచియుండును.
ఎంత అద్భుతమైన, అసలు కొన్నిసార్లు నాకు ఆలోచిస్తుంటే ఇది అర్థం అవ్వట్లేదు. మనమైతే యేసులో ఉంటాం, మళ్ళీ యేసు ప్రభువులో ఎలాగో నేను చాలాసార్లు ఆలోచించుకుంటూ ఉంటాను. ఏందబ్బా నా యందు మీరు ఓకే, మనం యేసు ప్రభులో నిల్చున్నాం, మళ్ళీ యేసు ప్రభు కూడా మన లోపలికి వస్తారంటే ఆయన వచ్చేటప్పుడు ఆయనలో ఎవరు నిల్చున్నాం? మనం ఉండం. మరి ఆయన ఎక్కడికి మన హృదయంలోకి రావాలనుకుంటున్నాడు? ఆయన యొక్క సన్నిధి ఆయనలో ఉండడం అంటే ఏంటంటే, ఆయన చుట్టూ ఎలా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకొని ఉందో, అలా ఆయన యేసు ప్రభులో మనం ఉన్నప్పుడు యేసు ప్రభు మనను చుట్టూ, ఆయన సన్నిధి మన చుట్టూ ఉంటుంది అన్నమాట. అలాంటి గొప్ప సహవాసం అది. అందుకే దావీదు కీర్తనలో మనం 91వ దావీదు కీర్తన చూసినప్పుడు మొట్టమొదటిన మహోన్నతుడైన అని ఉంది. ఆ గొప్ప దేవుని యొక్క చాటున నివసించుట అంటే, దేవునికి ఒక చాటు ఉంది, ఆ చాటులో నీవు నివసించగలవు. ఆయన చాటులో నువ్వు ఉన్నప్పుడు ఇంకా నీవు కనిపించవు. అందరికీ ఆ మహోన్నతుడైన దేవుడే కనిపిస్తాడు, ఎందుకంటే ఆయన చాటులో నువ్వు ఉన్నావు. ఇంకా సర్వశక్తుడుగా ఆయన నీడలో నీవు విశ్రమించగలుగుతావు అంటున్నాడు. ఎంత గొప్ప ఆదరణ! మహోన్నతుడైన ఆయన చాటులో మనం ఉన్నప్పుడు చాలా గొప్ప ఆశీర్వాదం. ఇంకా మనకి ఏం కొదవలేదు, అంతా ఆయన చూసుకుంటాడు. 91వ దావీదు కీర్తనలో మనం చూస్తే ఎన్నో ఆశీర్వాదాలు. మరి 23వ దావీదు కీర్తనలో చూసినప్పుడు కూడా దావీదు మహారాజు దేవుణ్ణి కలిగి ఆయన ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎలాంటి గొడవ లేదు, ఎలాంటి చింత లేదు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో ఎవరైనా మనం ధైర్యంగా గుండె మీద చేసుకుని నాకు ఏం చింత లేదు, నాకు ఏం బాధ లేదు, ఫ్యూచర్ను గురించి నేను ఏం ఆలోచించటం లేదు అని చాలా మంది చెప్పలేము. ఎందుకంటే అలాంటి గట్టి విశ్వాసం, యేసయ్య కలిగినటువంటి జీవితం, దేవుడు కలిగి, ఎందుకంటే యేసయ్య ఉన్నాడంటే దేవుడు కూడా ఉన్నట్లే మనతో. పరలోకపు తండ్రి ఉన్నాడు, మరి ఆయన కాపరిగా ఉన్నాడు. అందుకే ఒక గొర్రెను గురించి చాలా ఆలోచిస్తే దానికి ఏం ఆలోచన ఉండదు. ఇంకా ఉదయం లేచిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ మేత మేయాలి, లేదా అక్కడ మేత మేస్తుంది రేపుడు నన్ను ఇక్కడ అయిపోతే రేపు ఎక్కడ తీసుకుపోతాం, ఎక్కడ పోవాలి, నేను ఎక్కడ నీళ్లు తాగాలి, ఎటువైపు నుంచి తోడేలు వస్తుందో, ఇవన్నీ దానికి చింతలు లేవు. బికాస్ తన యొక్క కాపరి తనను గురించి తెలుసుకుంటున్నాను. ఎంత గొప్ప విశ్వాసం! దావీదు మహారాజు అంత గొప్ప విశ్వాసాన్ని అక్కడ ప్రకటించాడు. దేవుడే, మనం ఎప్పుడైతే ఆయన బిడ్డలమై ఉంటామో, ఈరోజు నువ్వు ఏ సమస్యలైనా ఈ వాక్యాన్ని వింటూ ఉండిండొచ్చు, నీకు ఒకవేళ కష్టాలు ఉండిండొచ్చు, ఇంకా ఏదో తీరని వేదనలు ఉండిండొచ్చు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసయ్య నీతో ఈరోజు చెప్పేది ఒకే మాట, అబైడ్ ఇన్ మీ, రిమైన్ ఇన్ మీ, బీ ఇన్ మీ. నాలో ఉండు, నేను నీలో ఉంటాను. యేసయ్య మనలో ఉంటే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, అదే మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనం చూసినట్లయితే, మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్న ఎవని కంటేనూ గొప్పవాడు. ఇంకా అంతకు మించినోడు ఈ లోకంలో లేడు. ఇంకా నువ్వు ఎవరికి భయపడతావు? ఏ సమస్యకు భయపడతావు? ఈ లోకంలో ఉన్నవాడు ఎవడు? సాతాను. వానికి మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఈరోజు మనకు భయం ఉంది, ఈరోజు ఫ్యూచర్ను గురించి భయపడుతున్నాం, లేదా ఒక సమస్య పరిష్కారాన్ని గురించి భయపడుతున్నాం అంటే మనలో ఉన్నటువంటి వాడిని, ఆ దేవుణ్ణి మర్చిపోయాం, ఆ ధైర్యాన్ని కోల్పోయాం. ఆయన ఇంకా ఒక మంచి మాట ఉంది, లేని దానిని ఉన్నట్టుగా పిలిచేటువంటి దేవుడు ఆయన. ఈరోజు నీకు ఆరోగ్యం లేదేమో, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, ఇంకా నీకేమేమో కొదువలు ఉన్నాయేమో, వాటన్నిటిని కూడా లేకుండా నీకు స్వస్థతను పిలవగలిగినటువంటి దేవుడు, సమస్యను పరిష్కారం చేయగలిగినటువంటి దేవుడు. ఇవన్నీ పొందుకోవాలంటే మనం మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో కూడా చూసాం. మనం చివరి వచనాలకు వస్తుంటే ఆయన రాజ్యమును నీతిని
మీరు వెతికినప్పుడు మీకు ఏం కావాలని అడగండి, అవన్నీ మీకు కావాలని మీరు అడగక ముందే మీ పరలోకపు తండ్రికి తెలియను. మనం అడగాల్సిన పనిలే. ఎట్లయితే దావీదు మహారాజు ఒక గొర్రెను గురించి తనను తాను పోల్చుకున్నాడో నిశ్చింతంగా నిద్రపోతుండొచ్చు, ప్రశాంతమైన జీవితం ఉండొచ్చు. దేవుడే చూసుకుంటాడు. మా జీవితాలలో దేవుడు కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. ఊహించనటువంటి అద్భుతాలు జరిగించాడు దేవుడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం చేయగలిగినదంతా ఆయనకు సమస్య చెప్పాలి. పగ తీర్చుట నా పని. ఎవరి మీదన్నా మీకు ఇబ్బంది అయింది, లేదా ఏదైనా నీకు కావాలన్నప్పుడు యేసయ్య సన్నిధిలో మొరపెట్టాలి. ఎందుకంటే దేవుడు నేను కొంచెం చూసుకుంటాను యేసయ్య, నువ్వు మిగతాది చూసుకో అంటే అది ఒప్పుకోడు. తన మహిమను కూడా పంచుకునేవాడు కాదు. తను చేసేటువంటి కార్యాలలో కూడా సంపూర్తిగా ఆయనే చేసేవాడు. మనం చేయాల్సినదంతా ఒకే ఒకటి, ఆయన యందు మనము నిలిచి ఉండాలి. అప్పుడు ఆయన మనలో నిలిచి ఉంటాడు. ఆయన నిలిచి ఎందుకుంటున్నాడు మనలో అంటే, ఆయన మనకు ప్రేమను అనుగ్రహించి దానితో పాటు పరిశుద్ధాత్మను అనుగ్రహించేవాడు యేసయ్య. అప్పుడు పరిశుద్ధాత్మ కార్యాలలో మనకు నెక్స్ట్ వీక్ లో మనం ఆ వచనాలు చూసుకుంటాం. ఎందుకంటే తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఏలాగు ఫలింపదో అలాగు నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఏమి ఫలించడానికి వీలు లేదు అంటున్నాడు. ఆయన యందు నిలిచి ఉంటే తప్ప నువ్వేం చేయలేవు. ఇక్కడే మన పరిచర్యకు ముఖ్యమైనటువంటి పునాది రాయి. యేసు ప్రభువును సువార్త తెలియజేయడానికి పోయావంటే, ఆయన రాజ్యాన్ని నీతిని వెదికే వ్యక్తులలో నీవు కూడా చేరావంటే, నీవు తప్పకుండా ఆయనను కలిగిన జీవితం ఉండాలి. ఆయన లేకుండా తనంతట తాను ఏమి చేయలేం. ఒక చిన్న స్వస్థత చేయలేం, ఒక చిన్న అవసరత కొరకు ప్రార్థించి దాన్ని తీసివేసి మనం వారికి సహాయం చేయలేం. క్రైస్తవ జీవితం చాలా ఎంత ఆలోచించి జీవాల్సినటువంటి జీవం. అలాంటి దాంట్లో చాలా మంది ఎక్కడ నిలబడిపోతున్నాం అంటే, యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాం, అక్కడితో ఆగిపోతున్నాం. ఆయన రాజ్య సువార్తలో మనం నింపబడి ఆయన సేవకులో ఒకరిగా ఉండి పరిశుద్ధాత్మను పొందుకోనామని రోజు మనం పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించే విషయంలో మర్చిపోతాం. కొన్నిసార్లు మనం మర్చిపోయినా నిజంగా ఆయనలో నీవు నిలిచి ఉంటే నీకు తెలియకుండానే యేసయ్య నీలో ఉంటాడు. తన శిష్యులను ముందు పవిత్రపరిచాడు. ఒకరు మన ఇంటికి ఎవరన్నా వస్తున్నారంటే మన ఇల్లంతా ఎంతో క్లీన్ గా చేసి చాలా వీళ్ళ ఇల్లు చాలా బాగుంది అబ్బా అనేలాగా చేసుకుంటాం. కాబట్టి యేసు ప్రభు మన హృదయాన్ని అడుగుతున్నాడు. దేవుడు కూడా నా కుమారుడా నీ హృదయం నాకు ఇవ్వు అంటున్నాడు. ఎందుకంటే వారు వచ్చి మనలో నివసించాలని అనుకుంటున్నారు. మరి ఎన్ని రోజులు యేసయ్య మనల్ని అడుగుతా ఉండాలి? నీ హృదయం నాకు ఇవ్వమని ఎన్ని రోజులు అడగాలి? యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే లోబడిన పిల్లల వైపు దినమంతా నా చేతులు చాస్తున్నాను అంటున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి! మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. మనం ఆయన కొరకు ఎదురు చూసే పరిస్థితులలో దేవుడు మనల కొరకు ఎదురు చూస్తున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్నాడో ఒక తండ్రి, ఇహలోకపు తండ్రి, పరలోకపు తండ్రి మన కొరకు ఎదురు చూస్తున్నాడు. నా బిడ్డ ఎప్పుడు తిరిగి నా దగ్గరికి వస్తాడు? ఎప్పుడు యేసయ్యలో నిలిచి ఉంటాడు? ఎప్పుడు నేను యేసు ప్రభు నా కుమారుడు, అదేవిధంగా పరిశుద్ధాత్మ వారి హృదయంలో మేము ఎప్పుడు ఉండాలి అని మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. నిజమే, మనమంతా యేసు ప్రభువుని అంగీకరించాం. ఆయన వాక్యాన్ని తెలిసినటువంటి మంచి జ్ఞానం కలిగి ఉంటున్నాం. మరి ఆయనకు ఫలించేటువంటి ఫలాలుగా ఇతరులకు పనికి వచ్చేవారుగా మనం మారటానికి మనం ఏం చేస్తున్నాం అని మనం ఆలోచించుకోవాలి. ఇక మనం గెలిచినట్లయితే ఇప్పుడు మనము నిలిచి ఉండే విషయాన్ని గురించి ఇంకా కాస్త లోతుగా వెళితే, పరిశుద్ధుడు ఆయన యోహాను మొదటి పత్రిక
1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము. ఎవరు వెలుగులో ఉన్నారు? మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో మరణించి ప్రాణం ఇచ్చి సజీవుడుగా లేచినటువంటి యేసయ్య వెలుగులో ఉన్నటువంటి ప్రకారము మనం కూడా వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమైందుము అని చెప్తున్నాడు భక్తుడు. దేవునితో ఎప్పుడు అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం, ఉత్త సహవాసం కాదు. మనం చాలా మందితో సహవాసంలో ఉంటాం కానీ అప్పుడప్పుడు విసుక్కుంటుంటాం, కొట్లాడుతుంటాం, వాళ్ళ మీద ఏదేదో చేస్తుంటాం, మళ్ళీ కలుస్తుంటాం. అది కాదు. అది చాలా అన్యోన్యమైనటువంటి సహవాసం ఎప్పుడు వస్తుందంట? ఆయన వెలుగులో ఉన్నట్లు మనము కూడా ఆయన వెలుగులో నడవాలి. యేసయ్య వెలుగు అయింటున్నాడు, ఆయన వాక్యం అయింటున్నాడు. అందుకే కీర్తనల గ్రంథం మనం గమనించినట్లయితే 119, 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగు అయి ఉన్నది అంటున్నాడు. ఆ వాక్యం ఆయన లోపల ఉంది. ఆ వాక్యమైనటువంటి దేవుడు తనలో ఉన్నప్పుడు నడవలసిన మార్గంలో ఆయన నడిపిస్తాడంట. ఎంత గొప్ప నడిపింపు చూడండి. అదే విధంగా యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. ఆయన యందు నిలిచిన వాడనని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకొనవలనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. యేసు ప్రభు ఎలా నడుచుకున్నాడో మనము అలా నడిచే బద్ధులమై ఉన్నప్పుడే ఆయన యందు నిలిచి ఉన్నట్లు అని భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎలా నడుచుకున్నాడు? యేసయ్య పాపము లేనివాడుగా ఆయన ఉన్నాడు. యేసు ప్రభు కాలంలో ఈ బైబిల్ లేదు, ధర్మశాస్త్ర గ్రంథం ఉండింది. అది కూడా అందరు ఇప్పుడు మన ఇళ్లలో ఎన్ని కావాలంటే అన్ని బైబిల్ పెట్టుకొని ఉంటాం. చదివేది మాత్రం చాలా తక్కువ, ధ్యానించేది ఇంకా తక్కువ. మరి ఆ సినగోగులు అక్కడ ఇక్కడ చేరి దేవుని వాక్యాన్ని విని ఆ దేవాలయాలలో వాక్యాన్ని యేసయ్య నేర్చుకొని తన హృదయంలో దాన్ని భద్రపరుచుకున్నాడు. అందుకే ఆయన పరిచర్యకు మొట్టమొదట పరిశుద్ధాత్మతో నింపబడి పరిచర్య ప్రారంభించినప్పుడు ఆ యొక్క అపవాదితో దేవుని వాక్యంతోనే పోరాడాడు. దేవుని వాక్యంతో దానికి సరైన సమాధానం చెప్పగలిగాడు. కాబట్టి యేసయ్యను పోలి నడుచుకోవాలి. నిందారహితులుగా, పాపం లేని వారుగా, పరిశుద్ధులుగా, ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా, సహించేటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క చిత్తము నెరవేర్చేవానిగా, ఇంకెన్నో ఉన్నాయి. అలా యేసయ్య ప్రకారము మనము నడుచుకుంటున్నప్పుడే నేను యేసయ్యలో నిలిచి ఉన్నానని మనము చెప్పగలం. అదేవిధంగా పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 2:24లో చూస్తే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనీయుడి. ఏం వింటున్నాం మొదటి నుంచి? యేసయ్య మనకు మొదటి నుంచి ఏమి తెలియజేశాడో అదే శిష్యులు కూడా తర్వాత తెలియజేశారు. శిష్యులు పరిశుద్ధాత్మతో నింపబడి రాజ్య వ్యాప్తిలో పాల్గొని వారు దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు వారు దేవుని గురించి తెలియజేశారు. అందుకే వారు సంఘాలతో ఏం చెప్తున్నారంటే మీరు మొదటి నుండి ఏది వింటిరో అది మీలో నిలవనీయుడి. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతురు. సో మనమంతా కుమారుడైనటువంటి యేసు ప్రభువునందు ఆయనతో ఏకమైనటువంటి ఆ తండ్రితో కూడా మనము నిలవాలంటే మనం ఏదైతే విన్నామో అది మనలో నిల్చోవాలి. మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎన్ని విషయాలు విన్నామో, ఎంత వాక్యం విన్నామో, ఎన్ని వాక్యాలు కంటత చేశామో మైండ్లో. మరి హృదయంలో యేసయ్య వాక్యాన్ని ఉంచుకొని పరిశుద్ధమైన హృదయముగా ఉంచుకొని
ఆయన కొరకు మనం సిద్ధపడి ఆ వాక్యాన్ని నిలుచుకుంటే మనలో ఆ వాక్యమే దేవుడు. మనము తప్పనిసరిగా తండ్రి కుమారుని కలిగినటువంటి అనుభవంలోనికి వస్తాం. తండ్రి కుమారుడు ఎప్పుడైతే మనలోకి వస్తాడో ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ కూడా వస్తుంది. అందుకే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించారు, అందరిలో పరిశుద్ధాత్మ ఉంది అని అందరు చాలా మంది నమ్ముతుంటారు. దేవుడు ఇచ్చాడు, యేసయ్య చెప్పాడు, నేను ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మను మీ దగ్గరికి పంపుతున్నాను, ఆయన సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తున్నాను, ఇంకా అన్ని చెప్పారు ఏంటంటో. కానీ మరి ఈ మొదటి స్టెప్పే లేదు. యేసు ప్రభువును మరియు తండ్రిని కలిగినటువంటి జీవితం ఇంకా రాల. ఎందుకంటే ఆయన మన హృదయంలోనికి రావాలంటే చాలా పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. అదే మొట్టమొదటి క్రైటీరియా అదే. మిగతాయి ముందు మనం పాపిమని ఒప్పుకోవడము, పశ్చాత్తాపడడం, మారు మనసు పొందడము, బాప్తీసం తీసుకోవడము, ఇవన్నీ ఓకే, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడం, ఇవన్నీ మంచిగానే ఉన్నాయి, అవి ఉండాల్సిందే. కాకపోతే అంగీకరించడం వేరే, యేసు ప్రభువును కలిగినటువంటి జీవితం దాన్ని తీసుకునేటువంటి ఇది ఉండాలి. ఇప్పుడు మనం సూర్యరశ్మి అనేది ఉంది, ఇప్పుడే మీకు చెప్పాను, లోకమంతటా ఉంది అది. కానీ మొక్కలేమో తమకు శక్తిని తయారు చేసుకోవడానికి దాన్ని ఉపయోగించుకుంటున్నాయి. మనమేమో మన బాడీ టెంపరేచర్ను మెయింటైన్ చేసుకోవడానికి చల్లబడిపోకుండా ఇంకా కొన్ని ఈ కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత శక్తి వనరులను తయారు చేసుకోవడానికి మనం మనకిష్టమైన రీతిలో వాడుకుంటున్నాం. సముద్రపు జీవులు ఇంకొక రకంగా ఆ సన్లైట్ ను వాడుకుంటూ ఉన్నాయి. ప్రకృతి ఆ సన్లైట్ ను రకరకాలుగా వాడుకుంటున్నాయి. అలాగే యేసు ప్రభు ఈ లోకమంతటా ఆయన యొక్క కృప, ఆయన సన్నిధి ఆవరించి ఉంది. లోకమంతటికి పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు ఆయన. మరి దీన్ని వాడుకునేటువంటి విషయంలో అది నీకే సంబంధించినటువంటి, నువ్వు ఎలా దాన్ని వాడుకుంటున్నావు, నీవు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నం ఎలాంటిది, దాని నుంచి ఇంకా నువ్వు ఏమేమి పొందాలనుకుంటున్నావు, ఆ పరిశుద్ధాత్మ వరాలను, ఆ పరిశుద్ధాత్మ యొక్క ఫలములను నువ్వు పొందుకోవడానికి నువ్వు కృషి చేసే విధానం, దాన్ని నీవు లోనికి తీసుకునేటువంటి దాని నీ ప్రవర్తన మీద, నీ జీవితం మీద, నీ నడవడిక మీద, నీ నోటి మాట మీద, నీ తలంపుల మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని చాలా మంది ఇదిగో నీ మీద చేయి పెట్టినాను, పరిశుద్ధాత్మ తీసుకున్నాను. పరిశుద్ధాత్మ కలిగినటువంటి శిష్యులు ఎవరికంటే వాళ్ళకు పరిశుద్ధాత్మని ఇవ్వాల. వారు కూడా చేతులు పెట్టి పరిశుద్ధాత్మను కొంతమందికి అనుగ్రహించినప్పటికీ ఎవరు అడిగితే వాళ్ళకి పరిశుద్ధాత్మ ఇవ్వాలి. అది ఎందుకంటే పొందుకునే అర్హత మన దగ్గర ఉండాలి. దేవుడు మనకు ఆ పరిశుద్ధాత్మను అనుగ్రహించాలంటే చాలా పరిశుద్ధమైనటువంటి జీవితం ఉండాలి. ఊరి క్రైస్తవుని చెప్పుకోవడం వల్ల ఏం లాభం లేదు. ఆ క్రైస్తవుడు ఎప్పుడైతే నిజమైన యేసయ్యను కలిగి ఉంటారో వాళ్ళ జీవితాలు చాలా అద్భుతం. ఈరోజు చెబుతున్నట్లుగా ఎవరు మన మీదకి దాడి చేయలేరు. నేను మొన్న ఒక బుక్ లో చదువుతాను, ఒక దైవ సేవకుడు అద్భుతమైనటువంటి పరిచయం చేసేటువంటి వాడు. సాతాను అతన్ని తుదముట్టించాలనుకొని ఒక మీటింగ్ ఆయన ఈవినింగ్ వెళ్ళాడు. మీటింగ్ అంతా చేశాడు, చాలా మంది మారు మనసు పొందాడు, చాలా స్వస్థతలు జరిగాయి, ఉజ్జీవం జరిగింది. తిరిగి ఆయన ఒక సైకిల్ మీద ఒంటరిగా వస్తున్నాడు. ఆ గ్రామస్తులు కొంతమంది ఏం చేశారంటే, ఈయనని ఎట్లయినా కానీ ఈరోజు ఈ సేవకుని చంపేయాలి అని సుమారుగా ఒక 10-15 మంది ఊరి వెలుపట ఆయన సైకిల్లో వచ్చే మార్గంలో నిల్చున్నారు. సరే, ఆయన వస్తూ ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటూ వస్తున్నాడు. యేసయ్యను కలిగి ఉన్నటువంటి జీవి, అదే విధంగా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉన్నటువంటి వాడు. సరే, వీరికి దగ్గరగా రాగానే వీరంతా కూడా ఒక్క క్షణములో అత్యధికమైన వేగంతో పరిగెత్తిపోతున్నారంట ఆయనను చూడగానే. ఆయనకి ఏం అర్థం కాలేదు. ఏంటబ్బా ఎందుకు పరిగెత్తున్నారు, ఉన్నట్లుండి నా వెనక వైపు నుంచి ఏమన్నా వస్తున్నాయా, నేను జాగ్రత్త పడాలనుకున్నాడు. చుట్టూ చూసా, ఏం కనిపించట్లే. సరే, ఆయన ఆలోచించుకుంటూ చాలాసేపు నిలబడి తర్వాత వెళ్ళిపోయాడు.
నెక్స్ట్ రోజు ఉదయాన్నే అనేకులు ఆయన ఇంటి దగ్గర వచ్చి ఆ దైవ సేవకునితో మాట్లాడాలనుకుంటుంటే ఆయన, ఎవరయ్యా మీరు, ఏం విషయం అంటే, వారు చెప్పిన విషయం ఏంటంటే, నీ వచ్చేటప్పుడు నీ వెనక వైపున ఆయుధాలు కలిగినటువంటి అనేకమైన దేవదూతలను, వారి మధ్యలో యేసయ్యను మేము చూసాము. మేము చాలా భయాకాంతులకు గురి అయ్యాము. నిజంగా నీ ప్రభువు చాలా గొప్పవాడని తెలియజేశాము. అంటే ఎప్పుడైతే మనం ఇలాంటి జీవితం కలిగి ఉంటామో తప్పనిసరిగా అద్భుతమైనటువంటి కాపుదల మనకుంటుంది. మనం ప్రార్థించినా ప్రార్థన ఎక్కడికైనా వెళ్తుంటే, ప్రభువా మీరు నాతో రాండి, నాతో ఉండండి తండ్రి, ఈ ప్రయాణాన్ని క్షేమంగా ఉంచండి, ఇలాంటి ఈ రోజంతట్లో నన్ను కాపాడింది, ఈ నూతన దినంలో నూతన ఆశీర్వాదాలు, నూతన కాపుదల, నూతన ఆరోగ్యం అన్నీ చేస్తాం. ఉదయం అడగకుండానే నీలో యేసయ్య ఉంటే ఇవన్నీ వచ్చేస్తాం. ఇది అడుగుతాం. ఇంత ప్రయాణం అయిపోయినాక మళ్ళీ ఇంటికి పోగానే, థ్యాంక్ యూ జీసస్, నాతో నువ్వు తోడుండి క్షేమకరం ప్రయాణం ఇచ్చావు అని చెప్పే మాట కూడా మర్చిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రార్థన చేసుకొని వెళ్తాం, వచ్చిన తర్వాత పని అయిపోయినాక ఆయన మర్చిపోతాం. అంటే యేసు ప్రభు మనలో ఉండాలి, ఉంటాడు కూడా. ఎప్పుడు ఆయన మనకు దూరం అవుతుంటాడంటే, నీలో ఒక పాపపు తలంపు ప్రవేశించిందంటే యేసయ్య ఆ హృదయంలో నిలబడలేడు. నువ్వు ఒక చెడ్డ పని చేస్తున్నావు, దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నావు, అక్కడ ఉండలేడు ఆయన. కానీ నిన్ను ప్రేమిస్తాడు, నీ దగ్గరికి రావాలని ఉంటాడు, మళ్ళీ నీకు అనేక రకాలుగా మళ్ళీ తెలియజేస్తాడు, తన ప్రేమను తెలుపుతాడు. ఆయన వస్తామని ఎదురు చూస్తూనే ఉంటాడు. మనమైతే పిలుస్తుంటాం, పంపిస్తుంటాం, పిలుస్తుంటాం, పంపిస్తుంటాం. ఇది క్రైస్తవ జీవితం కాదు. ఎందుకంటే యేసయ్యను కలిగి ఉన్నప్పుడు ఆయన పని కూడా మనం చేయాలి, తప్పకుండా చేయాలి. మనం చేయకపోతే ఏం లాభం లేదు. మేము అక్కడ ఎక్కువ మంది హిందూస్ మధ్యకు మేము వెళ్తుంటాం. చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు దయాలు అవి ఇవి లేసి అంత గలబా జరుగుతుంటది. కానీ అయిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, మా కోసం ప్రేయర్ చేయండి. నయ్యా, మాలో ఏం లేదు నాయన, ఆయన పేరిట ఎప్పుడైతే మనం ఒక స్థలంలో చేరుతామో ఆయన మన మధ్యలో ఉంటాడు. ఆయనను చూసి ఆ దయ్యాలు అవన్నీ భయపడుతున్నాయి, ఆయనను చూసే కార్యాలు జరుగుతున్నాయి, కానీ మేమేం కాదు. ఆయన ఏమైతే తెలియజేశాడో దాన్ని చెప్పేవాళ్ళము. మా దగ్గర అంత శక్తి సామర్థ్యాలు లేవు. కానీ ప్రభువును నమ్ముకుంటే మీకు నిత్య జీవితం దొరుకుతుంది. ఈ జీవితంలో మీరు ఏమైనా పోగొట్టుకోవచ్చు, కానీ పరలోకంలో నిత్య జీవితాన్ని పోగొట్టుకోకూడదు అని వాళ్ళకి చెప్తూ ఉంటాం. కాబట్టి యేసు ప్రభువును కలిగినటువంటి జీవితం. ఇంకా కాస్త మనం ముందుకు వెళితే యోహాను రాసినటువంటి సువార్త మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆయన యందు నిలిచి ఉన్నాడెవడును పాపము చేయడు. ఇంకొక లక్షణం, ఎవరైతే యేసయ్యలో నిలిచి ఉంటారో వారు పాపం చేయడు. అందుకే పాపం చేయకూడదని యేసయ్య నాలో నిలిచి ఉండు అని చెప్తున్నాడు. అదే మనం చూస్తే యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, గొర్రెలను గురించిగా మనల్ని యేసు ప్రభు గొర్రెలతో చెప్తూ ఏమంటాడంటే, అన్యుని స్వరము అవి ఏమాత్రమును ఎరగవు గనుక. ఆ శబ్దం విన్నామంటే అక్కడి నుంచి పారిపోతాయంట. మనం మరి అన్యుని స్వరం ఎరుగుదుమా? ఆ శబ్దం విని పారిపోతున్నామా, లేకపోతే సాతాను చేతిలో చేయి వేస్తున్నామా, వానికి విజయాన్ని అనుగ్రహిస్తున్నామా? చూడండి, వాడు గొర్రెలను దొంగిలించడానికి అనేకమైనటువంటి కుయుక్తులు చేస్తుంటాడు. ఎప్పుడైతే మనం ఆయనలో నిలిచి ఉంటామో ఆయనే మన కాపరి. నీవు అపహరింపబడవు, నీవు పాపము చేయవు. ఆ పాపం చేయాలంటేనే నీకు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. కాబట్టి పాపము చేయకుండా ఉండటానికి కూడా యేసయ్యలో నిలిచి ఉండాలి అని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. అదేవిధంగా అదే 3వ అధ్యాయము
మనం 24వ వచనంలో చూసినట్లయితే ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును. మళ్ళీ యేసయ్య యందు ఎవరు నిలిచి ఉంటారంట? యేసయ్య యొక్క ఆజ్ఞల యందు నిలిచియుండువాడు. ఇక యేసయ్య చెప్పినటువంటి ఆజ్ఞలు, ఆయన చెప్పినటువంటి మాటలన్నీ మనందరికీ తెలుసు, మరీ మరీ చెప్పాల్సిన అవసరం. కాబట్టి మనం ఆయన నిలిచి ఉన్నామంటే ఒకటే ఒక గుర్తు ఏంటంటే ఆయన ఆజ్ఞలను మనం గైకొంటూ ఉంటాం. ఇంకోటి ఏంటంటే ఆయన యందు నిలిచి ఉన్నామని ఆయన అనుగ్రహించిన ఆత్మ మూలముగా మనం తెలుసుకుంటాం. పరిశుద్ధ వాక్యం ఏం చెప్తుందంటే యేసయ్యలో మనం నిలిచి ఉన్నామంటే ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయన అనుగ్రహించిన ఆత్మ మూలంగా. అదే ఆయన ఎప్పుడైతే ఆయన నిలిచి ఉంటామో మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడుతుంది. ఆత్మ మనకు తేట తెల్లముగా సర్వశక్తి గలటువంటి దేవుని యొక్క ప్రణాళికను, అదే విధంగా మన యొక్క పరిస్థితులను అన్ని కూడా అది తెలియజేస్తూ ఉంటుంది మనం. కాబట్టి ఇక మనం ఇంకా ఇలా ఎన్నో చెప్పుకోవాలంటే పరిశుద్ధుడైన యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే ప్రేమ యందు నిలిచినవాడు దేవుని యందు నిలిచినాడు. అంటే ప్రేమ స్వరూపులుగా ఉంటాం మనం. యేసయ్య ప్రేమను ఇతరులకు పంచుతాం, ప్రేమ స్వరూపులుగా ఉంటాము. వాని యందు దేవుడు నిలిచియుండును. ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ప్రేమ యందు నిలిచినవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. కాబట్టి దేవుడు అయినటువంటి ఆ తండ్రి మనలో నివసిస్తాడు. కాబట్టి ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయినటువంటి త్రియేక దేవుడు ఒకే ఒక చిన్న పనితో, అంటే యేసయ్యను మనం కలిగి యేసయ్యలో నిలిచి ఉంటే ఇక ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. మరి ఈరోజు మనం ఆలోచించుకోవాలి, మనకు ఏది ముఖ్యము? ఇహలోక జీవితం ముఖ్యమా? ఈ లోకము తర్వాత యేసయ్యతో కలిసి శాశ్వతంగా జీవించేటువంటి ఆ పరలోక రాజ్యములో బలహా నమ్మకమైన దాసుడు అని పిలిపించుకోవడం మనకి ఇష్టము. అలా పిలిపించుకోవాలంటే తప్పనిసరిగా యేసయ్య ఈరోజు తన శిష్యులతోనూ మనతో చెప్పినటువంటి మాట, నా యందు నిలిచిండుడి, నేనును మీ యందు నిలిచిండు అని చెప్తున్నాను. ఇంకా సమయం మనకు చాలా తక్కువగా ఉంది, ఇంకా సరే కొంచెం కట్ చేస్తాం. కాబట్టి మనం క్లుప్తంగా చెప్పుకోవాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితం, యేసయ్యను కలిగినటువంటి జీవితం, ఆయన యందు నిలిచి ఉన్నటువంటి జీవితం, అదే విధంగా ఆయన మనలో నివసింపజేయగలిగినటువంటి మంచి శుద్ధమైన హృదయాన్ని కలిగిన వారంగా మనం ఉండాలని ఈ రాత్రి యేసయ్య మనల్ని కోరుకుంటున్నాడు. నెక్స్ట్ మనం మాట్లాడుకున్నప్పుడు ఆ ఫలించేటువంటి తీగ ఆయనతో వేరుగా ఉండి మనం ఫలించలేము అని చెప్తున్నాడు. కాబట్టి ఆయనలో అంటుగట్టబడి ఉండినప్పుడు ఆ తండ్రి అయినటువంటి వ్యవసాయదారుడైనటువంటి పరలోక తండ్రి ఆ ద్రాక్షవల్లిలో మనకు ఎలాగైతే ఒక చెట్టు నీరును గ్రహించి పంపించగలుగుతాదో ఆ విధంగా పరిశుద్ధాత్మను మనకు పంపించగలిగినప్పుడు ఆ కొమ్మలో ఉండేటువంటి ఆకులు ఆ ఇహలోకంలో మనం తెలుసుకున్నటువంటి దేవుని వాక్యాలు అనేటువంటి వాటిని పరిశుద్ధ జీవితంను గ్రహించి శక్తి నొందిన వారమై ఆయన రాజ్యంలో మనము నిజమైన పనిముట్టుగా పనికి వస్తాం. అలాంటి నిజమైన దేవుని బిడ్డగా ఆయన రాజ్య సువార్తలో అద్భుతాలు చేయగలిగినటువంటి, ఆశ్చర్యకారాలు చేయగలిగినటువంటి, ఎందుకంటే యేసయ్యనే చెప్తున్నాడు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని. పరిశుద్ధ గ్రంథంలో యేసయ్య తానే స్వయంగా చెప్పాడు, ఇంకంతకంటే గొప్ప ఆశీర్వాదం మనకు లేదు. కాబట్టి ఈ రోజే ప్రభువు మనతో మాట్లాడుతుంటగా మనం ఆయన కలిగినటువంటి జీవితం కొరకు మనం ఆయనను వేడుకొని ప్రార్థించి, కానీ ప్రయత్నం మనదే. ఆయన మనల్ని తనలో ఉంచుకోవడానికి కాదు, మనం ప్రయత్నం చేసి మనం పరిశుద్ధ జీవితం కలిగి ఉండి యేసయ్యలో మనం నిలిచి ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఆయన సహాయం కొరకు
ఆ సాతానును జయించడానికి కావలసిన శక్తిని ఆ వాక్యం ద్వారా పొందుకొని ఆ బలమైన ఖడ్గంతో యోధుని వలె పోరాడి పరిశుద్ధాత్మను పొందుకొని ఈ లోకంలో అద్భుతాలు చేసే వ్యక్తిగా ఉండాలని, ఆయన రాజ్య సువార్తలో అనేక ఆత్మలు సంపాదించాలని ప్రభువు పేరిట మిమ్మల్ని అడుగుచు ఈ వాక్యాన్ని ఇంతటితో నేను ముగిస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శిలువ చాటున నన్ను మరుగు చేసుకొని నీ బిడ్డలతో నీవు మాట్లాడినట్టు ఈ వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం. అవునయ్యా, నీలో మేము నివసించి నీలో మేము నీ ఇష్ట ప్రకారం జీవిస్తూ మాలో నిన్ను కలిగినటువంటి జీవంలోనికి మమ్మల్ని నడిపించుమని, జీవము గల నీ నామమునకు మహిమ తెచ్చినట్లుగా నీ రాజ్య సువార్తలో బలమైన పనిముట్టుగా మేము ఉండినట్లును, ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదిని జయించు శక్తి పొందుటకును ప్రభువా నాకును ఈ వాక్యం విన్నటువంటి నీ బిడ్డలందరికీ ప్రభువా నీవే నీ పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరిగించి బిడ్డలను ఆశీర్వదించమని, నీ వాక్యాన్ని ప్రభువా ఫలించ చేయమని ప్రభువా నీవే ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడి వారి యొక్క ప్రతి ఒక్క అవసరాన్ని తండ్రి సమస్తమును ఎరిగిన నా దేవ చేరిన ప్రతి బిడ్డ యొక్క అవసరాన్ని నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను. అవును తండ్రి, ప్రతి బిడ్డ నీకు అవసరమే ప్రభువా. మమ్మల్ని మా తల్లిదండ్రులకు ప్రభువా నీవు బహుమానంగా అనుగ్రహించిన దేవుడు. అవును ప్రభువా, మీరు ఇచ్చినటువంటి ఈ బహుమానంగా ఉన్నటువంటి మేము మా తల్లిదండ్రులకును మా పరలోకపు తండ్రి అయిన నీకును ప్రభువా గొప్ప పేరు తీసుకొచ్చేటువంటి బిడ్డలుగా మేము ఉండినట్లుగా మీరే మాలో కార్యం జరిగించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతిపస్త నామములో సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొని పొందుకొని నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరచమని తిరిగి మేము కలుసుకొని నేను స్తుతించి ధ్యానించు పర్యంతం ప్రభువా నీ కాపుదల మమ్మల్ని అందరినీ ఉంచుమని అతినయంగా వేడుకొని పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్.